ఈ నెల 15న గాంధీ భవన్లో జరిగే నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి గౌడ కులస్తులంతా తరలి రావాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఇక 30 ఏళ్ల తర్వాత బహుజన జాతికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు అధ్యక్ష పదవి అప్పగించడం హర్షణీయమని అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే, పార్టీ జాతీయ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మా యొక్క సమన్వయ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొమ్మ మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి మా గౌడులందరూ బహుజనులందరూ కూడా వేలాది మంది గాంధీ భవన్కు తరలి రావాలని 15 తారీఖు నాడు రావాలని 11 గంటల లోపల అందరు రావాలి. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి అందరు హాజరు కావాలి. బహుజనులంతా హాజరు కావాలి. మా గౌడ జాతి బిడ్డలందరూ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో 8,000 టీసీఎస్ టీఎఫ్టీ సభ్యులు ఉన్నారు. మొత్తం 3 లక్షల మంది అందరూ తరలి రావాలని మా సమన్వయ కమిటీ ద్వారా పిలిపిస్తున్నాము. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర అధ్యక్షులు గౌడ కల్లుగీత ఉద్యాల సంఘం. ఈ రోజు విలేకరుల సమావేశం హైదరాబాద్ లో కడపల్లిలో సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య సమన్వయ కమిటీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, వర్కింగ్ చైర్మన్ మన ఎలికెట్టి విజయ్ కుమార్ గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బాలగోని వెంకటేష్ గౌడ్ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోతగాని ఐలెన్ గౌడ్ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ నెల 15వ తారీఖు అంటే ఈ సెప్టెంబర్ 15 ఉదయం 10:30 గంటలకు గాంధీ భవన్ లో దాదాపు 30 సంవత్సరాల క్రితం నుండి కూడా ఒక గౌడ బిడ్డకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రాలేదు. గతంలో మల్లికార్జున గౌడ్ గారు ఉన్న సంగతి చాలా మందికి మాకు కూడా తెలుసు, కానీ అది మనం చూడలేదు. కొత్తగా ఈ మధ్య కాలంలోనే మొన్ననే అనౌన్స్ చేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రధానంగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఖర్గే గారికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య